కోటీశ్వరులైన ఎంపీలు మళ్ళీ జీతాలు పెంచేసుకున్నారు. ఎంతకో తెలుసా? నెలకు 2,86,000 రూపాయలకు. లోక్సభలో 543 మంది, రాజ్యసభలో 245 మంది, మొత్తంగా 788 మంది ఎంపీలు మనకున్నారు. ఒక్కొక్క ఎంపీకి గతంలో నెలకు 2,30,000 రూపాయల జీతం చెల్లించేవాళ్ళు. ఇప్పుడు ఒకేసారి 56,000 రూపాయలు పెంచడంతో ఎంపీల నెల జీతం 2,86,000 రూపాయలు అయింది. దోస్తం నమస్కార్. నెల జీతం ఒకేసారి 24% పెంచడంతో 2,86,000 చొప్పున 788 మంది ఎంపీలకు ఒక నెలకు 22,53,08,000 రూపాయలు, ఒక సంవత్సరానికి 270,44,16,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 1,13,52,20,80,000 రూపాయలు జీతాల రూపంలో చెల్లించాలి. ఒక్కరోజు పార్లమెంటు సమావేశానికి హాజరైతే భత్యం కింద 2,500 రూపాయలు ఇస్తారు. సంవత్సరానికి 70 రోజులు చొప్పున పార్లమెంటు సమావేశాలు జరిగితే ఒక సంవత్సరానికి 13,79,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 68,95,00,000 రూపాయలు ఎంపీలకు చెల్లించాలి. ఫర్నిచర్ కోసం ఒక్కొక్క ఎంపీకి 1,25,000 రూపాయలు, అంటే 788 మంది ఎంపీలకు 9,85,00,000 రూపాయలు చెల్లిస్తారు. మొత్తంగా చూస్తే ఈ 5 సంవత్సరాల్లో 14,31,80,00,000 రూపాయలు ప్రజాధనాన్ని కోటీశ్వరులైన ఎంపీలకు జీతాల రూపంలో చెల్లిస్తున్నారు. అంతేకాదు, సంవత్సరానికి 34 బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్లను ఒక్కొక్క ఎంపీకి ఉచితంగా ఇస్తారు. ఎంపీలు, మాజీ ఎంపీలు వాళ్ళ జీవిత భాగస్వాములు ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లో ఇండియాలో ఎక్కడికైనా ఎన్నిసార్లైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎంపీలు, మాజీ ఎంపీలకు జీవితకాలం ఉచిత వైద్య సహాయం అందుతుంది. మాజీ ఎంపీల పెన్షన్ను నెలకు 25,000 రూపాయల నుంచి 31,000 రూపాయలకు పెంచారు. పూర్తి డేటా మన దగ్గర లేదు, కానీ ఇండియాలో సుమారుగా 8,000 మంది మాజీ ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరికీ పెన్షన్ల రూపంలోనే నెలకు 24,80,00,000 రూపాయలు, ఒక సంవత్సరానికి 297,60,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 1,488 కోట్లు పెన్షన్ రూపంలో చెల్లిస్తున్నారు. ఇదంతా పన్నుల రూపంలో ప్రజలు చెల్లిస్తున్న సొమ్ము. ఒకవైపు ఉద్యోగాలు లేక, మరోవైపు జీతాలు పెరగక సామాన్య మధ్యతరగతి ప్రజానికం సతమతమవుతుంటే కోటీశ్వరులైన ఎంపీలకు జీతాలు పెంచటం భావ్యమా? ఇప్పుడున్న 788 మంది ఎంపీల్లో 88% అంటే 693 మంది ఎంపీలు కోటీశ్వరులు. లోక్సభ ఎంపీల సగటు ఆస్తులు 22 కోట్లుగా ఉంటే రాజ్యసభ ఎంపీల సగటు ఆస్తులు 80 కోట్లుగా ఉంది. కోటీశ్వరులైన ఎంపీలు ప్రజల సొమ్మును జీతాల రూపంలో లాగేసుకోవటం ఎంతవరకు న్యాయం? ఇండియాను కాపాడేది ఎవరు? సేవ్ ఇండియా, మేరా భారత్ మహాన్. దోస్తం ధన్యవాద్.